నమస్తే అన్న. మీరు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నుంచి మీ పేరు నా పేరు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి. నేను తెలంగాణ ఉద్యమంలో 1996 నుంచి ఉన్నాను. ఆ రోజు ఆదిలాబాద్ టు అలంపూర్ సైకిల్ యాత్ర మొదలైన మా ఉద్యమం ఇంకా నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇవాళ కూడా పనిచేస్తూనే ఉన్నాం. ఈ జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికలలో 3 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను అండ్ బీజేపీ పోటీ పడతా ఉన్నాయి. ఇందులో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అనేటైన బీసీ వ్యక్తి ఒకటి, ప్లస్ రూలింగ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి జనాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తే మనకి ఇంకా ఏమన్నా పనులు ఆగినాయి ఉంటే కూడా కంప్లీట్ అయితే అనేది ఒకటి. ప్లస్ ఏంటంటే ఆయన కూడా సమాజంలో చాలా సేవా కార్యక్రమంలో ఉన్నారు. వాస్తవానికి ఏదేదో ఉట్టిగేదో ఎలక్షన్లకు వచ్చినామని కాదు, కానీ చాలా మందికి ప్రతి సాగు దగ్గర, ప్రతి దినం దగ్గర, ప్రతి ఫంక్షన్ దగ్గర వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు సహాయ సహకారాలు అందరికీ ఉన్నాయి. చదువుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అనేకత్వ కాబట్టి ఖచ్చితంగా వారే గెలుస్తారు. మీది ఉద్యమకారుల జేఏసీ. మీరు ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు దాని యొక్క దేనికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఏం లేదన్నా, మొదటి నుంచి నేను చెప్పిన 96 నుంచి ఉద్యమంలో ఉన్నాము. 2000లో కేసీఆర్ పిడికెడు మంది అంటాడు కదా, దాంట్లో నేను ఒకరిని. అప్పటి కూడా పనిచేసినాం. టీఆర్ఎస్ పార్టీ రానికి కారణం అంతా ఉద్యమకారులు లేదైతే టీఆర్ఎస్ పార్టీ రాలేదు కదా. మొత్తం లక్షలాది మంది ఉద్యమకారులు పనిచేసినారు. నిరంతరం పనిచేసి కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. కానీ అప్పుడు ఏం ఆశించి చేయలే. వాస్తవానికి అప్పుడు ఏంటంటే తెలంగాణ వస్తుదాలు మన బతుకులు బాగుంటాయి, నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అయిపోతుంది అనేది అనుకున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైంది? 5 ఏళ్ళు చూసినాం, సరే 6వ సంవత్సరం ఇచ్చాను ఇంకేమైనా చేస్తాడు అనుకుంటే అది ఏమీ పట్టించుకోకుండా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన అయితే ఘోరం. తెలంగాణ ఉద్యమకారులకైతే ఏం చేయలే. వాళ్ళైతే వందల వేలాది లక్షల కోటీశ్వర్లు అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2.5 సంవత్సరాలలో పెద్దగా అభివృద్ధి చేయలేదని చెప్పేసి అపోనెంట్ పార్టీలు చెప్తా ఉన్నాయి. దాని మీద మీరేమంటారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మీద అభియోగాలు మీరు వేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూలింగ్ వచ్చినప్పుడు, రూలింగ్ రాకముందు మీరు అందరికి ఖజానా ఖాళీ చేసి 7.5 లక్షల కోట్ల అప్పులు చేసినారు కదా. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మీ అప్పులను తీరడానికి మిత్రులకే సరిపోతలేదు కదా, ఉన్న సంపాదన వచ్చిన రాబడి. కాబట్టి ఇదంతా మీద తప్పు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ ఎప్పుడైతే ఇడిచి బీఆర్ఎస్ అయిన రోజునే దాన్ని పని అయిపోయింది. మీరు గతంలో చూసుకుంటే ఇప్పుడు 2023లో కాంగ్రెస్ ఎన్నికలు అయినాయి, మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? పోటాపోటీగా బీజేపీ బీఆర్ఎస్ ఉన్న పోటాపోటీ కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? మీరు అందరు చేస్తలేరు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కై ఒక్కటై ఈ రాజకీయాలు అన్ని చేస్తున్నారు అనేది సామాన్యునికి తెలిసింది కాబట్టి. నవీన్ యాదవ్ గారికి పోటీ బీజేపీ అనుకుంటారా లేదంటే బీఆర్ఎస్ అనుకుంటున్నారా? బీజేపీ అనేది 3వ ప్లేస్, మళ్ళీ 25,000 పోయినసారి వచ్చినాయి, 25,000 చిల్లర. ఇంకేమైనా పెరుగుతుండొచ్చేమో కానీ అంతకన్నా ఉండదు. ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీలో కూడా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకంటే ఒక దిక్కు ఆంధ్ర, ఒక దిక్కు తెలంగాణ రెడ్డోడై ఉండొచ్చు, నేను కూడా రెడ్డినే. కానీ ఏమవుతుందంటే ఇక్కడ బీజేపీ అనేది గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇద్దరి మధ్యలో పోటాపోటీ దాంట్లో వ్యక్తిని కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మీరు చేసిన అవినీతి లక్షలాది కోట్లు కదా. ఇవాళ మీ కవిత ఎందుకు బయటకు వచ్చింది? ఆస్తులు పంపకాలు చేయలేదని బయటకు వచ్చింది, వేరే విషయం కాదు. ఇవాళ తిరుగుతుంది, చెప్పిందా లేదా? వీళ్ళంతా అవినీతి పట్ల నామనే చెప్పింది కదా, మళ్ళీ ఇన్నేళ్ళ నుంచి మీతో ఉంది కదా. ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క పార్లమెంటరీ నియోజకవర్గం ఇది. ఆయన మేము డెవలప్ చేశాం కాబట్టి బీజేపీ పార్టీ గెలుస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కిషన్ రెడ్డి గారు పోయినసారి ఓడిపోవాల్సిన వ్యక్తి. ఏదో కొన్ని కారణాల దృష్ట్యా ఆయన గెలిచిండు, ఎంపీ అయిండు. ఆయన జనాల సమస్య ఎడబట్టించుకుండు, కేంద్ర మంత్రి అయిండు. ఏముండే కిషన్ రెడ్డి ఒకప్పుడు, ఇవాళ ఏమున్నాడు? ఇలా 1000 కోట్ల ఎడికెళ్ళి వచ్చినాయి కిషన్ రెడ్డికి. నేను అడుగుతా ఉన్నా, ఎడికెళ్ళి వచ్చినాయి? నువ్వేముంటివి? 38 ఏళ్ళ కింద మేమేం సంపాదించి ఐటీలు కట్టి చేస్తే బాగానే ఉండు. నువ్వు అసలు ఓడిపోయేటను గెలిచినావు, ఎట్లా గెలిచినావు అది నీకు తెలుసు, మాకు తెలుసు. ఇవన్నీ వేస్ట్. ఇలా కిషన్ రెడ్డి టైం ఇయ్యడు, ఏది ఇయ్యడు, అసలు ఏది కాదు. బీజేపీ వాళ్ళు మేము ఒకటి చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఆడతావు, కాంగ్రెస్ పార్టీ జితావు. ఇంకో నినాదం కూడా రేపటిని తీసుకోబోతున్నాం, బీజేపీ బీఆర్ఎస్ హటావు, కాంగ్రెస్ జితావు, తెలంగాణ బచావు.
ఈ దాడిలో ముందుకు పోతాం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వారి యొక్క తండ్రి ప్రస్థానం గురించి మాట్లాడుతూ వాళ్ళు రౌడీజాన్ని ప్రోత్సహిస్తారు అనేటువంటిది ఏదైతే ఆరోపణ చేస్తున్నాయో మిగతా పార్టీలు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? నా పేరు ఇట్టే ప్రభాకరు. ఈ ఉద్యమకారుల దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీని. నేను ఉద్యమాల గడ్డ కరీంనగర్ జిల్లా పుట్టిన బీసీ బిడ్డను. నేను తొలి దశ మలి దశ ఇవన్నీ ఉద్యమాలు చేసిన వాడిని కనుక ఈ చేసిన తర్వాత ఉద్యమకారులకే కాదు అందరికీ మోసం చేసిన వ్యక్తి కల్వకుంట్ల కుటుంబం. ఒక్క పేరు కాదు, వాళ్ళ 5 అంత మోసం చేసిన కుటుంబం. వాళ్ళ కోసం సంపాదించుకున్నారు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా కిషన్ రెడ్డి ఏముండే అన్నట్టుగా కేసీఆర్ ఆ మాత్రం కూడా లేకుండే. అందరికీ తెలుసు ఆయన జీవిత ఆయన ప్రొఫెషన్ ఏంటి, చెప్తారు. అదే చెప్పబోతున్నా. ఈ నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తోని ఆయన ఎంతో లాభం పొందింది. అప్పుడు కేసీఆర్ గారు ఆయన తినడానికి రథం చేయించుకున్నాడు. అప్పుడు లేని రౌడీ షీటరు ఇప్పుడు ఒట్టిగా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ప్రజల ముందు అట్టిగా పెడుతున్నారని మేము అంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్ చేస్తా ఉంది, ఎంఐఎం పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది. దీని నేపథ్యంలో హిందూ ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ కి లాభం చేకూరుతుందనే ఒక ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేం ఉండదు, అట్లా ఉండదు. అది తప్పది. అంతా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ కల్వకుంట్ల కుటుంబం పుట్టించి ఏదో ఒకటి చేయాలి గెలుపు కోసం. వాళ్ళు గెలుపుతారు కానీ వాళ్ళు డిసైడ్ అయిపోయింది. వాళ్ళకి కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. అదే వాళ్ళదేమో కల్వకుంట్ల ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అది ఒక్కటే మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దిగినాం, చేస్తున్నాం. కాంగ్రెస్ గెలిస్తే గవర్నమెంట్ ఇది, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఇప్పటితో వాళ్ళ ఆట ఖతం, కీల్ ఖతం, దుకాణం బంద్ వాళ్ళది బీఆర్ఎస్ పార్టీది. ఇంకా అక్క మహిళలకి తులం బంగారం ఇస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీ, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ. ఇప్పటివరకు అది నెరవేరలేదు. సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో మహిళలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ అంటే ఈ ఎలక్షన్ లో ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం మీకు ఉంది? అంటే ఆడవారు ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారా? 100% వేస్తారండి. నా పేరు అంజలి. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈరోజు మా అధ్యక్షులు ఏదైతే చెప్పారో, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మహిళలు సపోర్ట్ చేస్తారా అన్నందుకు 100% చేస్తారు. కాకపోతే గత ప్రభుత్వం ఉన్న 9 ఏళ్లన్నర పాలనలో ఆయన చేసిన మోసాలు, ఆ కల్వకుర్త కుటుంబమే మొత్తం వాళ్ళే లబ్ధి పొందారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఉద్యమకారులు నష్టపోయారు, మహిళలు నష్టపోయారు, ప్రతి ఒక్కరం నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేకనే ఈ యొక్క ప్రభుత్వము, మన కాంగ్రెస్ ప్రభుత్వం గారు, సోనియమ్మ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేది కాదు. అదొక్కటి కృతజ్ఞత కూడా పెట్టుకోలేదు రేవంత్ తిను కల్వకుర్తి ఫ్యామిలీ. ఈ రోజు ఆ బంగారం ఇయ్యలేదు అన్నది ఒక నిందన మా మీద వేస్తున్నారు. కానీ నువ్వు 9 ఏళ్లన్నర పాలనలోనే చెయ్యని వాడివి, ఈ 2 ఏళ్లలో మేము అన్నది ఎలా చేయగలుగుతాం? నువ్వు చేసిన అప్పులు తీర్చలేకనే అదవుతున్నాం. ఇక మీదట 3 ఏళ్ళు ఉంది కదా, ఆ 3 ఏళ్లలో మేము చేస్తాము, ఈ ప్రభుత్వం చేస్తానని హామీ మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ సతీమణి ఎలక్షన్ లో పోటీ చేస్తుంది. సో ఖచ్చితంగా సానుభూతి వర్కౌట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ప్రచారం. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ వైఫ్ కి అసలు ఏం అనుభవము లేదు, బయట ఎవరితో ఇంతవరకు తను మాట్లాడింది లేదు. ఆ మాగంటి గోపీనాథ్ గారన్నా కొంచెం అనుభవపూర్వకంగా చేశారు, కాదని కాదు. కాకపోతే ఇప్పుడు తన లేరు, ఆవిడకు మట్టుకు ఎటువంటి అనుభవం లేదండి. ఆవిడ ఏమి చెయ్యదు. ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నది రావడం అదదు ఒక కళ లాంటిది అంతే. ఈ నవీన్ యాదవ్ గారు మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది. మా మహిళలు కూడా మాకు సహకరిస్తారు అన్న నమ్మకము మాకున్నదండి. అన్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఎన్నో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో పెద్దగా గొప్పగా అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు గెలిచి కొత్తగా చేసే అభివృద్ధి ఏముంది అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాని మీద మీ సమాధానం ఏంటి? వాస్తవానికి మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి వెనుకబాటుకు కారణమే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో దాదాపుగా ఒక 10 ఏళ్లలో ప్రజలకు అభివృద్ధి కోసం కేటాయించాల్సినటువంటి డబ్బు వాళ్ళ ఫామ్ హౌస్కు మళ్లించుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పును తెలంగాణ ప్రజలకు రుద్దినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి గత సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమకారులుగా ప్రజలుగా మేము బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. దాని మూలంగానే ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వము ఒక గడ్డు పరిస్థితుల్లో, అప్పులు కట్టలేని పరిస్థితుల్లో సంక్షేమాన్ని
ఈ సంక్షేమాన్ని ప్రజలకు అందించడంలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా అప్పులు చేయకుండా వాళ్ళ ఫామ్ హౌస్కు ఈ 7 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు మళ్లించకుండా ప్రజలకే ఖర్చు పెట్టుంటే ఈ తెలంగాణ అభివృద్ధి వైపు కొనసాగేది. అప్పుడు తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ నూతన రాష్ట్రాన్ని ఒక సర్ప్లస్ ఒక రాష్ట్రంగా మనం చూడొచ్చు. ఒక ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి రాష్ట్రంగా మనం తీర్చిదిద్దొచ్చు అన్నటువంటి కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మిగిల్చిందంటే ఈరోజు తెలంగాణ యొక్క ప్రజానికం యొక్క రక్త మాంసాలను ఎట్లా పీల్చి పిప్పి చేసి తన జేబుకు తన నలుగురి ఖజానాలను నింపుకుండా అనేటువంటిది మనకు తెలిసినటువంటి సత్యం. దాని మూలంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. దాన్ని అధిగమించేటువంటి రోజులు వస్తాయి ఖచ్చితంగా. ఈ ఒక తెలంగాణలో ఒక ప్రజాపాలనను, ప్రజాస్వామిక పాలనను తిరిగి పునరుద్ధరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించేటువంటి ఈ వైపుగా ప్రయాణిస్తుంది అనేటువంటి నమ్మకం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా ఉన్నది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి స్వతంత్ర సమరయోధులకు ఈరోజు భారతదేశంలో వాళ్ళకు గౌరవ వేతనం నవీన్ యాదవ్ గారు గెలుస్తారని పూర్తి నమ్మకంతో మీరున్నారా? ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుపు ఖాయమనేటువంటి ఒక నమ్మకం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా మాకున్నది. ఎందుకంటే ఈరోజు బీసీ వాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 42% బీసీ వాదం అవుతుందో దానికి బీసీ ఓటర్లు అందరూ కూడా కట్టుబడి ఉంటారు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే నమ్మి మోసం చేసిందో దానికి విసిగిపోయినటువంటి ఈ తెలంగాణ ఓటర్స్ కూడా ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనేటువంటి నమ్మకం మాకున్నది. అయితే అప్పుల కుంపటిగా మార్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే తిరిగి మనకు చిప్ప చేతికి ఇచ్చేటువంటి పరిస్థితి తప్ప ఇంకేమీ ఉండదు అనేటువంటిది మనం తెలంగాణ ఈ జూబ్లీస్ హోటల్గా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ ఖజానాను అదానీ, అంబానీ అట్లాగనే కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి ఈ దేశాన్ని అప్పుల కుంపటిగా మారుస్తున్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రేపు ఈ దేశానికి ఈ తెలంగాణకు కూడా నష్టం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కోవలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఈ తెలంగాణకు అదేవిధంగా జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా నష్టము. ఈరోజు జూబ్లీహిల్స్లో ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఉంది. అనేకమైనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దానికి కారణము గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. దాని పనిపర కొనసాగుతుంది. ఖచ్చితంగా ఆ వెలితిని కాంగ్రెస్ పార్టీ ఫుల్ఫిల్ చేస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసము మాకు తెలంగాణ ఓటర్స్గా మాకు ఆ నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ కూడా అదే నమ్మకం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి మీ యొక్క ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయంలో మీరు ఉన్నారు? నవీన్ యాదవ్ గారు గెలుస్తారని గెలిచాడుగా తెలుస్తుంది. పాట మీరు కళాకారులన్నా? మా కోసం మా ఛానల్ వారి కోసం ఒక పాట పాడండి. జై తెలంగాణ, నవీనన్న గారి నాయకత్వం, నవీనన్న గారి నాయకత్వం. అరే జనం జనం ప్రభంజనం జన కరి కూతో జండి కళ్ళ మోత జుబ్లీ జనం జనం ప్రభంజనం జన కరి కూతో జండి కళ్ళ మోత జనం జనం ప్రభంజనం జన కరి కూతో జండి కళ్ళ మోత జుబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ పోరో నవీనన్న జోరు జుబ్లీహిల్స్ గడ్డ మీద పోరో నవీనన్న జోరు ఎగసి పార్టీ వాళ్ళ గుండె చల్లు మనేలా మన అన్న నవీనన్న కదిల చూడరా జనం 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 ప్రభంజనం జన తెరికూతో దండి కళ్ళ మోత జుబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ పోరో నవీనన్న జోరు
అరే జనం జనం ప్రభంజనం జనకరి కూతో చెండి కళ్ళ మోత జుబ్లీసు గడ్డ మీద కాంగ్రెస్ పోరో నవీనన్న జోరు ఎగసి పార్టీ వాళ్ళకున్న చల్లు మనేలా మన నవీనన్న కదిల చూడరా జనం 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 ప్రభంజనం జనకరి